దేవప్రయాగ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఎలా కొండకు అంచులో కట్టబడింది చూడండి. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్. ఇలాంటి యూనివర్సిటీలో చదువుకున్న 2 రోజులు గడిపిన నిజంగా జీవితం ధన్యమవుతుంది. దేవప్రయాగ అని ఎందుకన్నారంటే ఇది దేవభూమే. ఇలాంటి అందమైనటువంటి ప్రదేశాలని మనము మన ప్రదేశాల్లో చూడలేము. రోడ్లు కూడా ఎంత డెప్త్ ఉన్నాయి చూడండి. గంగా నది అలా కలిసి ఋషికేశ్ వైపు ప్రయాణిస్తున్నది. ఋషికేశ్ ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్. ఇది ఒక లొకేషన్, మంచి వ్యూ పాయింట్ గా చూడొచ్చు. ఇక్కడికి విలేజెస్ కి వెళ్లేదానికి ఆ రోడ్లు చూడండి ఎంత తమాషగా ఉన్నాయో. దేవప్రయాగకి వచ్చాం కానీ పూర్తిగా ఇంకా సంగమం దగ్గరికి రాలే. మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ దేవప్రయాగ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ దేవప్రయాగ. కలుస్తాయండి పాయలన్నీ. మట్టి రంగులు ఆకుపచ్చ ఉండేది అలకనంది.